అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్లి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అంశాలపైన మనం డిస్కస్ చేద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు మణి కోటేశ్వరరావు గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ అండి. సార్, కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నారు అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పేదల కోసం చావడానికైనా సిద్ధం, పునరుజ్జీవం కావాలి జరగాలి, కానీ పేదల ఇళ్లు మాత్రం కూల్చొద్దు. సో ఈ రోజు నుంచి వాళ్ళ ఇళ్లలోనే మేము బస చేయబోతున్నామని చెప్పి ఈరోజు మొదలు పెట్టబోతున్నారు. సార్ ఏం సార్ మీ విశ్లేషణ దీనిపైన? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉన్నారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చేసినటువంటి ఒక సాధారణ కామెంటు దానిలో కూడా ఏమిటంటే హుస్సేన్ సాగర్ లేదా మూసీ ప్రక్షాళనకు సంబంధించి కేసీఆర్ ఎట్లాగైతే కబుర్లు చెప్పి ఆచరణలో ఏమి చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా అలాగే వ్యవహరిస్తారు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి సారాంశం. అది కేసీఆర్ విషయంలో 10 ఏళ్లలో అది వాస్తవ రూపం దాల్చిన మాట నిజం. ఎందుకు అంటే ఏ ఆటంకాలు లేని లేదా ఏ ఆక్రమణలు లేని, ఎవరిని తొలగించాల్సినటువంటి అవసరం లేని హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అనేటువంటిది చేయడంలో కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారు. ఏ మాత్రం కూడా చర్యలు తీసుకోలేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన కిషన్ రెడ్డి గారికి, ముఖ్యంగా బీజేపీ నేతలకు ఈ కాలుష్యం గురించి ప్రశ్నించేటువంటి నైతిక హక్కు ఏమిటన్నది ప్రశ్న. ఎందుకు అంటే హుస్సేన్ సాగర్ కావచ్చు, లేకపోతే అనేక చెరువుల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం పేరుతోటి కాలుష్యకారకమైన ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి వాటిని నిమజ్జనం చేయడంలో వీళ్ళకేమీ పాత్ర లేదా, వీళ్ళేమీ ప్రోత్సహించకుండా ఉన్నారా? ఎక్కడైనా అలాంటి నిమజ్జనాలకి లేదా అలాంటి విగ్రహాలు, హానికరమైనటువంటి విగ్రహాల నిమజ్జనానికి మేము వ్యతిరేకం అని ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి చరిత్ర ముఖ్యంగా హైదరాబాద్ కానీ లేదా ఇతర నగరాల్లో కానీ బీజేపీ నాయకులకు ఉన్నాయంటే లేదు. వాళ్ళే మొత్తం ఆ యాత్రలు, విగ్రహాలు సాగేటువంటి యాత్రల్లో క్యాంపులు పెట్టి లేకపోతే వేదికలు పెట్టి మొత్తం కానివ్వండి ప్రోత్సహించేటువంటి పెద్దలు అనేక మందిని మనం చూసాం. కాలుష్యాన్ని గురించి లేకపోతే దాని గురించి ప్రశ్నించేటువంటి నైతిక హక్కు బీజేపీ పెద్దలకు కానీ లేదా అలాంటి విగ్రహాలని నిమజ్జనం చేసే ప్రోత్సహించే ఇతర పార్టీల వాళ్ళకి కూడా నైతికంగా లేదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని వాళ్ళు ముందు ఆచరణలో అటువంటి దానికి అంటే తోడ్పడకుండా, ఆల్రెడీ అయిపోయింది కానీ ఇప్పటికైనా తోడ్పడకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటిది చెప్పాలి. అందువల్ల కిషన్ రెడ్డి గారు లేదా బీజేపీ నాయకులు మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదల ఇళ్లలో మేము ఈ రోజు శనివారం రాత్రి నిద్ర చేస్తాము, నేను బస్ చేస్తామని చెప్తున్నారు. ఏం చేస్తారు? బస్ అంటే ఇదొక జనాన్ని ఆకర్షించేటువంటి ఒక కార్యక్రమం తప్ప వీళ్ళ దగ్గర ఏమైనా ఒక ప్రత్యామ్నాయం, సరే గవర్నమెంట్ దగ్గర ప్రత్యామ్నాయం లేదు లేదా ప్రత్యామ్నాయం ఉన్నా కానీ అదేంటో చెప్పట్లేదు అని చెప్పేసి వీరు అంటున్నారు. రెండు వైపు మేము కాలుష్యాన్ని నివారించడానికి లేదా తొలగించడానికి మేము అనుకూలమే అని చెప్తున్నారు. మరి వీళ్ళు అంటే బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ పేరుతోటి ఆ సబర్మతి నదిని కాలుష్యం నుంచి మేము తప్పించాము, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆటంకాలను తొలగించామని చెప్తారు. అదేవిధంగా నమో గంగా శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నాం మేము అని చెప్పారు. మరి అటువంటి చెప్తున్నప్పుడు ఆ అనుభవాలు ఉన్నటువంటి పార్టీ మరి మూసీ ప్రక్షాళనకి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయం, మీకు కూడా నిపుణులు ఉన్నారు, మీ వెనకాల కూడా మేధావులు అందరూ ఉన్నారు కదా, మీరు చెప్పేటువంటి ప్రత్యామ్నాయం ఏమిటి? ప్రభుత్వాన్ని మీరు విమర్శించవచ్చు, ఒక పార్టీగా మీకు రైట్ ఉంది, దాన్ని ఎవరు కాదంటున్నా, కానీ దాన్ని ఎట్లా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక ప్రత్యామ్నాయమైనటువంటిది ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం వేస్తే అంటే నిజంగానే వాళ్ళ సలహా సూచన కూడా ప్రభుత్వం ముందు ఉంచితే తెలుస్తుంది. అంతేకాని వాళ్ళ ఇళ్లలో బస చేసినంత మాత్రాన బుల్డోజర్లని ఆపుకోగలరా, పోనీ ఆపగలరా?
ఇప్పుడు నేను శ్రీదేవి గారు నేను అదే చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు, అందుకని నాలాంటి వాళ్ళు అనేక మంది ప్రభుత్వ చర్యని విమర్శిస్తున్నారు. అది ఎందుకంటే ఒక పెద్ద మెగా ప్రాజెక్టు 1,50,000 కోట్లని వాళ్లే చెప్తున్నారు కనుక అటువంటి ప్రాజెక్టుని ఏర్పాటు చేయ ముందు దాని రూపురేఖలు ఏమిటి, దానిలో వచ్చేటువంటి పరిణామాలు ఏమిటి, పర్యవసానాలు ఏమిటి అనేటువంటిది అసెంబ్లీలో చర్చించాలి. అదేవిధంగా అఖిలపక్ష సమావేశం కూడా పెట్టాలి. ఆ నివాసిత ప్రాంతాలుగా ఉన్నటువంటి వాళ్ళ అసోసియేషన్లు అవన్నీ ఉంటాయి, బాధితులు వాళ్ళందరితో మాట్లాడాలి. అవేమీ చేయకుండా ఏకపక్షంగా బుల్డోజ్ చేసినట్టుగా ఉంది. దాని ప్రభుత్వాన్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు సమర్థించకూడదు. కానీ ఒకవేళ అది వాళ్ళు చేయకపోతే వాళ్ళని విమర్శించేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, మా దగ్గర గతంలో మా కేసీఆర్ 26,000 కోట్లతో రూపొందించినటువంటి ఒక పథకం ఉంది, అది సరిపోతుంది అంటున్నారు. ఆ పథకం మంచి చెడు సరే, దాని గురించి వేరే చర్చ. కానీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు, శుద్ధిగా అంటారు అక్కడ ఉన్నటువంటి ఆటంకాలని లేదా ఆక్రమణను తొలగించకూడదు అంటారు. ఏం చేయాలి? ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రణాళికని జనం ముందు ప్రభుత్వం ఒకవేళ తెలవకపోయినా మీరైనా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికని ప్రకటించాలి కదా. అదేమీ లేకుండా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలతోటి తప్ప మరొకటి కాదు. అది కిషన్ రెడ్డి గారైనా బీజేపీ అయినా చేస్తున్నది అదే అనేది నా అభిప్రాయం. మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు అని బీజేపీ నేత చెవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతున్నారు. అయితే ఈ ముస్లింల ఓట్ల కోసమే కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ పార్టీలు దేశాన్ని అమ్ముకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. అసలు ఈ వక్ఫ్ బిల్లు ఏంటి సార్? వక్ఫ్ బిల్లు, వక్ఫ్ చట్టం అంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ప్రభుత్వానికి అంటే ముస్లిం దాతృత్వం కానివ్వండి, లేకపోతే కొన్ని సంస్థలకు కానివ్వండి భూములు ఉదారంగా ఇచ్చినటువంటిది కొన్ని వందల సంవత్సరాలుగా సాగింది. ఒక్క ముస్లిం పాలకులే కాదు, ఇప్పుడు ఉదాహరణకి దేవాదాయ భూములు ఉన్నాయి. వివిధ దేవాలయాలకి లేదా వాటి నిర్వహణకి సంబంధించి ఎప్పుడో రాజులు రంగప్పులుగా ఉన్నటువంటి వాళ్ళు లేదా జమీందారులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవాలయాలకు కూడా భూములు ఇచ్చారు. అదేవిధంగా ముస్లిం పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వక్ఫ్ అంటే ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి ప్రార్థనా స్థలాలు కావచ్చు లేదా వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా భూములు ఇచ్చారు. ఇప్పుడు ఆ భూముల్ని రక్షించాలి, ఆ భూములు అన్యాక్రాంతం కాకూడదు, అదేవిధంగా దేవాదాయ భూములు కూడా అన్యాక్రాంతం కాకూడదు అనేటువంటి విషయాల్లో ఎవరికి అలాంటి సందేహాలు లేవు. అది సమర్థనీయమే, దాన్ని కాదంటలేదు. అయితే బీజేపీ వాళ్ళు దీన్ని ఒక రాజకీయం చేస్తున్నారు. ఏమిటి రాజకీయం? వక్ఫ్ రాజకీయం ఏంటంటే 1995లో సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వక్ఫ్ చట్టంలో కొన్ని మార్పులు చేసింది ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ మార్పు ప్రకారం ఏమిటంటే వక్ఫ్ బోర్డు ఫలానా భూమి మాది అని ఏకపక్షంగా ప్రకటిస్తే అది వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. దాన్ని ఇతర కోర్టులు ఏవి కూడా కోర్టుల్లో సవాల్ చేయకూడదు, వక్ఫ్ ట్రిబ్యునల్ లో మాత్రమే సవాల్ చేయాల్సింది. ఇది అన్యాయము అని చెప్పేసి బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఇది వక్రీకరణ తప్ప పూర్తి వాస్తవం కాదు. ఎందుకు అంటే వక్ఫ్ బోర్డు అయినా లేదా దేవాదాయ ధర్మాదాయ శాఖ అయినా కానీ తమ దగ్గర ఉన్నటువంటి రికార్డుల ప్రకారం ఏవైనా భూములు ఏవైనా ప్రాంతాలు మావి అని ప్రకటించుకోవడానికి అవకాశం ఉంది. ఆ ప్రకటించుకున్నప్పుడు అవి ఒకవేళ అప్పటికే ఆక్రమణలకు గురైతే దాన్ని ఏం చేయాలి ఏమిటనేటువంటిది అది వేరు. కానీ ఏ ప్రాంతాన్నైనా ఏ భూమినైనా కానీ మాది అని ప్రకటించుకునే హక్కు వక్ఫ్ బోర్డుకు ఉందని చెప్పడం అనేటువంటిది పూర్తిగా వక్రీకరణ. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు అదే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చెప్తున్నారు, గుట్టల బేగంపేటలో ఔరంగజేబు మౌఖికంగా మేము ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. మౌఖికంగా ఇచ్చారా లేకపోతే రాతపూర్వకంగా ఇచ్చారా అన్ని అలా అనుకున్నట్లయితే దేవాదాయ భూములన్నీ కూడా రాతపూర్వకంగా ఇచ్చినట్టు ఎక్కడ ఉండదు మనకి. ఎందుకంటే వందల సంవత్సరాలుగా అవి ఆ దేవాలయాల నిర్వహణకి లేదా ఆ దేవాలయాలలో నిర్వహణగా ఉండేటువంటి పూజారుల యొక్క జీవనానికి వీటన్నిటి కూడా ఇనాములుగా ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఆ రికార్డుల్లో ఆ మేరకు ఉంటాయి తప్ప ఫలానా రాజు లేదా ఫలానా నవాబు రాతపూర్వకంగా ఇచ్చారని ఎక్కడ ఉండదు. అందుకని ఇప్పుడు ఏవైనా అటువంటి భూములుగా ప్రకటించినటువంటి భూముల్లో ఏవైనా ఆక్రమణలు ఉంటే
అందులో ఇప్పుడు దేవాదాయ భూముల్లో హిందువులు కూడా ఆక్రమించుకొని ఉండొచ్చు, లేదా హిందువులు కూడా వాళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ఎప్పటి నుంచో నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు, అవన్నీ ఆక్రమణలకు గురై ఉండొచ్చు. అదే విధంగా వక్ఫ్ భూముల్లో కూడా ముస్లింలు కూడా నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు, లేదా హిందూ ఇతరులు కూడా ఏర్పాటు చేసుకొని ఉండొచ్చు. అటువంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి ఏమిటనేటువంటిది వక్ఫ్ ట్రిబ్యునల్ లో సవాల్ చేయొచ్చు, దాని గురించి చేయొచ్చు. కానీ అసలు ఏది మాది అని చెప్పేసి ప్రకటించుకుంటే అది వాళ్ళకే వర్తిస్తుంది అనేటువంటిది వక్రీకరణ. రెండోది, ఈ వక్ఫ్ చట్టంలో కాంగ్రెస్ చేసింది ముస్లింలు సంతుష్టీకరించడానికి అని చెప్పేసి దాన్ని ఒక రాజకీయ ఆయుధంగా బీజేపీ వాడుకుంటాం. నిజంగా అటువంటిది ఏదైనా ఉంటే అది పార్లమెంట్ చేసినటువంటి చట్టం. ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని మార్చడానికి పార్లమెంట్ లో మళ్ళా పార్లమెంట్ కి అధికారం ఉంది కదా. మీరు చెప్తున్నటువంటి ప్రమాదకరమైనటువంటి లేదా అన్యాయమైనటువంటి నిబంధనలు ఏమైనా ఉంటే వాటిని మార్చడానికి మీరు ఎందుకని ఇంతవరకు పార్లమెంట్ లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు? మీరు దాన్ని రాజకీయంగా మీరు వాడుకుంటున్నారు తప్ప మీరు ప్రజలలో ఆర్టికల్ 317 రద్దు చేశారు కాశ్మీర్ కి సంబంధించి. అదేవిధంగా అనేక చట్టాలను మేము భారత న్యాయ సంహిత సహా మొత్తం మేము మార్చేసాము, విప్లవాత్మకంగా మార్చేసామని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటారు. మరి ఈ వక్ఫ్ బిల్లులో ఉన్నటువంటి వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి సవరణని మొత్తం విస్తృతమైనటువంటి చర్చ పెట్టి దాన్ని మీరు ఎందుకని 10 ఏళ్లుగా మీరు ఎందుకని చేయలేదంటే దానికి కారణం ఏంటంటే రాజకీయాలే. ఆ పేరుతోటి ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టడానికి దీన్ని ఒక సాధనంగా వాడుకోవడానికి చూస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు వక్ఫ్ బిల్లు సవరణకు సంబంధించినటువంటి ముసాయిదాలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశాలన్నింటినీ కూడా దానిలో చేర్చారు. అంటే ఏమిటి, దానిలో కూడా మళ్ళీ వివాదాస్పదమైనటువంటి అంశాలను చేర్చి మేము చెప్పినట్టు మీరు అంగీకరిస్తారా లేదా? ఇదేం డెమోక్రసీ? వాళ్ళు చెప్పినట్టు అంగీకరించడం కాదు కదా, చర్చ జరపండి. ఉదాహరణకి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులకి మేము స్థానం కల్పిస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. మరి అదే దేవాదాయ ధర్మాదాయ నిర్వహణ కమిటీలు ఉన్నాయి కదా, ఇప్పుడు తిరుమల దేవస్థానం కావచ్చు, లేదా ఇటువంటి వాటిలో కావచ్చు. మరి అటువంటి వాటిలో కూడా మరి మీ ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళందరినీ వేస్తే వాళ్ళ చట్ట సవరణ చేస్తారా? ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి. నేను అనేది వక్ఫ్ భూములు ఎట్లాగైతే ఉన్నట్లు దేవాదాయ ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు భూములు కూడా ఉన్నాయి. మరి అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఒక వివాదాన్ని రేపి ఆ వివాదం చుట్టూతా ఒక ముస్లిం విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం లాగా ఉంది తప్ప నిజంగా సమస్య ఎక్కడైనా వస్తే ఇప్పుడు వక్ఫ్ బోర్డు 1995లో ఈ చట్ట సవరణ చేశారు, అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. ఎక్కడైనా వక్ఫ్ బోర్డు ఇదిగో ఈ ప్రాంతాలన్నీ మావే అని చెప్పేసి ఖాళీ చేయించడానికి హైదరాబాద్ లో అలాంటి వక్ఫ్ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో కూడా అనేక మతాలకు చెందినటువంటి వాళ్ళు నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు. అది ఒక వాస్తవం, అది ఒక సమస్య, దాన్ని కాదంటలే. కానీ ఎక్కడైనా వక్ఫ్ బోర్డు ఇదిగో ఈ పేట అంతా మాదే, దీన్ని ఖాళీ చేయాలని చెప్పేసి చెప్పినటువంటి ఉదంతం ఎక్కడన్నా ఉందా? ఇప్పటి వరకు అలాంటిది లేదు. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉండేట్లయితే దాని గురించి చర్చిద్దాం. ఎవరైనా చర్చించవచ్చు, పార్లమెంట్ చర్చించవచ్చు, అసెంబ్లీలు చర్చించవచ్చు, లేదా ఇతరత్ర కూడా చర్చలు జరపవచ్చు. కానీ భూతద్దంలో చూపించి వేషాలు వేసుకొని శివాజీ లెట ఔరంగజేబులో వాళ్ళు శివాజీ కూడా అంతకంటే లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే మనోభావాలను రెచ్చగొట్టేటువంటి వ్యవహారం తప్ప మరొకటి కాదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పవచ్చు.